అందరికీ నమస్కారం. నిన్నటి దినాన వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఎవరికి వారుగా మరి ఫలితాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. మహిళలు ఓటింగ్లో ఎక్కువ శాతం పాల్గొనడం జరిగింది. రకరకాలుగా మరి సర్వే సంస్థలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కొన్ని ఛానల్స్, కొంతమంది, కొన్ని ఏజెన్సీలు, అలాగే కొన్ని టీడీపీకి అనుకూలంగా కొన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా మహిళా మనులు మరి ఈరోజు ఓటింగ్లో ఎక్కువ పాల్గొనడం, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానంతో ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ఈరోజు తప్పకుండా మళ్ళీ మేమే ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి తప్పకుండా మాకు ఉందని మేము నమ్ముతున్నాం. ఎన్ని సర్వేలు ఉన్నా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 175కు 175 వచ్చే పరిస్థితి, 20కి 20 కూడా మరి గెలుస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. అదే మాదిరి నంద్యాలలో కూడా తప్పకుండా శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మరొకసారి కూడా ఎమ్మెల్యేగా విజయకేతనం వేస్తారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రజారంజక పాలనను మెచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పథకాలైతేనేమి, అభివృద్ధినైతేనేం మెచ్చి మన నంద్యాల ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి పాలనను మెచ్చి ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉండాలని, నంద్యాలలో మన ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి పాలనే ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏకగ్రీవంగా కోరుకొని ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ద్వారా ప్రతి సర్వే కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రాష్ట్రంలో భారీ బంపర్ మెజార్టీతో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇందుకు ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినటువంటి సంస్థలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా మా వెంటే ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఏమి కావాలనో వాళ్ళు అడగకముందే మేము గడప గడపకు కాకుండా ప్రభుత్వమే గడప వద్దకు పోయి ప్రభుత్వమే పాలన అనేది గడప దగ్గరికి తీసుకెళ్లి ప్రజలకు అందజేయడం జరిగింది. ఇటువంటి ప్రభుత్వం ఇంతవరకు కూడా భారతదేశ చరిత్రలోనే ప్రజల దగ్గరికి వెళ్ళి పాలన చేసినటువంటిది లేదు. నిన్న విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ సర్వేలలో జాతీయ సంస్థలు, అదేవిధంగా స్టేట్ సంస్థలు కొన్ని కలిసి ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలియజేయడం జరిగింది. అదేవిధంగానే వైసీపీ వాళ్ళు కూడా మేమే గెలవబోతున్నాం, మాదే మళ్ళీ ప్రభుత్వం ఫామ్ అవుతుందని భ్రమలో ఉన్నారు. ఎన్ని సర్వేలు చేసినా వైసీపీ ప్రభుత్వం ఇక రాదు, వచ్చేది చంద్రబాబు నాయుడు గారే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సుశ్యామలం అవుతుంది. అక్కడ పైన నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు. రాష్ట్రం మొత్తం ఈరోజు రామరాజ్యం రాబోతుందని ప్రజలందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు మన నంద్యాల నియోజకవర్గానికి వస్తే ఎంపీ అభ్యర్థిగా శబరి గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఫరూక్ గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాయని కూడా సర్వేలు తెలియజేస్తున్నాయి. ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం ఫామ్ అవుతుంది. 9వ తారీఖున ఖచ్చితంగా ఎంతో విజయవంతంగా చరిత్రలో మిగిలిపోయే విధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు అనే ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ప్రజలందరూ ఈ ప్రమాణ స్వీకారాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్స్లలో దాదాపుగా 80% తెలుగుదేశం పార్టీ విజయం వస్తుందని తెలియజేశాయి. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్టే రేపు ఎగ్జాక్ట్ పోల్ అవుతాయని గంటాపదంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులం చెప్తున్నాము. ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ పోల్ టు ఎగ్జాక్ట్ పోల్ అవుతాయి. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు అనే ప్రతి ఒక్కరు వింటారని నేను తెలియజేస్తున్నాను. వైసీపీలు మేమే గెలుస్తామంటున్నారు. నేను చెప్తున్నాను కదా, మధ్యాహ్నం కూడా 11 ఆ టైంలో కూడా రిజల్ట్స్ వేవ్ కనపడుతుంది. ఆ టైంలో కూడా మేమే గెలుస్తాం అంటారు. కావాలంటే వైసీపీలంతా సాక్షి ఛానల్ చూడండి, సాయంత్రం వరకు వైసీపీ గెలుస్తుందని చెప్తూనే ఉంటారు. సాయంత్రం తర్వాత ఒక సైలెంట్ మోడ్లో పోతారని తెలియజేస్తున్నాను. నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీడీపీ వాళ్ళ సొంత సర్వే సంస్థల్లో చేసుకున్న ఎగ్జిట్ పోల్స్ చూసుకొని వాళ్ళు ఏదో అధికారంలోకి వస్తారని విరవీగుతుంటున్నారు. కానీ సైలెంట్ ఓటింగ్ శాతం, మహిళా శాతం ఎక్కువ కానీ పల్లెలలో కానీ ఎక్కడైనా సరే విద్యార్థులు కానీ కంపల్సరీ వైసీపీకి ఓట్లు వేసినారు. దీన్ని బట్టి 4వ తారీఖు సాయంత్రం వచ్చి ఖచ్చితంగా మేము 120 నుంచి 130 సీట్ల మెజార్టీతో ఏపీలో గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాబోతుంది. 9వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా వైజాగ్లో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేయబోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.